హలో అండి. అంటే ఇప్పుడు మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు నెక్, షోల్డర్ ఎంత పెట్టాలి, చెస్ట్‌ని బట్టి అనేది చాలామందికి బిగినర్స్‌కైతే డౌట్ ఉంటదండి. అయితే నేను ఇందులో ఒక ట్రిక్ చెప్తాను చూడండి. చెస్ట్ కొలుచుకొని డివైడెడ్ బై 10 చేసేసి దానికి 2 ఇంచీలైనా లేదంటే 1.5 అయినా కలపండి. అలాగైతే వచ్చేది నెక్, షోల్డర్ కింద మీరైతే పెట్టేసుకోండి. అంటే సో, ఈ ఫార్ములా తెలియాలంటే ఇప్పుడైతే కటింగ్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో, ఇప్పుడొచ్చేసి నేనైతే బ్లౌజ్ కటింగ్ చేసి చూపిస్తానండి. అయితే ఇది వర్క్ బ్లౌజ్ అనమాట. అయితే ఇది వర్క్ బ్లౌజ్ అనేది మెయిన్ క్లాత్ మీద ఫస్ట్ కట్ చేసేయకూడదండి. లైనింగ్ మీద కట్ చేయాలనమాట. ఇగోండి హ్యాండ్స్ ఇట్లొచ్చాయి. ఇందాక ఫస్ట్ చూపిచ్చాను కదా! అది బ్యాక్ సైడ్ అనమాట. ఇది ఆన్‌లైన్‌లో తీసుకునేది. సో, ఇప్పుడైతే దీనికి ఈ లైనింగ్ అనేది యూజ్ చేస్తున్నానండి. ఇది 1 మీటరు. ఈ కాటన్ లైనింగే తడిపైతే ఆరబెట్టేసాను. ఇప్పుడు ఈ కటింగ్ చేసి చూపిస్తాను. అంటే చెస్ట్‌ని బట్టి నెక్, షోల్డర్ ఎంత పెడితే మనకి కరెక్ట్‌గా వస్తదని చెప్పేసి ఇగోండి ఫస్ట్ వచ్చేసి ఇగోండి లైనింగు ఇట్లా ఫోల్డింగ్ చేసుకోండి. నేను ఐరన్ చేసేసానండి. అయితే ఐరన్ చేసినా సరే ఈ చివరని కొంచెం కోరస్ ఉంటాయి. అది కట్ చేయాలి. అయితే ముందుగా ఇట్లా పెట్టేసుకోండి. సో, లైనింగ్ పీస్‌ని ఇట్లా పరుచుకోండి. మనకి ఫోల్డింగ్ అనేది మన వైపు వచ్చేటట్టుగా ఓపెన్స్ ఎదురుగా పెట్టేసుకోవాలండి ఎప్పుడైనా సరే బ్లౌజ్ కట్ చేసేటప్పుడు. ఈ కిందని హెచ్చుతగ్గులు లేకుండా ఫస్ట్ అయితే ఇట్లా క్లాత్ తీసేయాలి. కిందనైతే ఎక్కువ కాదు. ఇగోండి జస్ట్ చిన్నదే. అలాగా హాఫ్ ఇంచ్ వరకైతే నేను ఖర్చు అనేది యాడ్ చేసేసానండి. ఆ తర్వాత వచ్చేసి ఇగోండి ఖర్చు యాడ్ చేసేసినాక ఏం చేయాలంటే మనం బ్లౌజ్ హైట్ తీసుకోవాలనమాట. హైట్ ఫస్ట్ ఇగోండి ఆదిలో తీసేసుకొని బ్యాక్ సైడ్ ఇట్లా చూసుకోండి. ఫ్రంట్ వైపు చూడొద్దు. బ్యాక్ సైడ్ మాత్రం ఇట్లా చూసుకోవాలి. కరెక్ట్ ఎంత ఉందో అంత పెట్టేసుకొని దీనికైతే మళ్ళీ హాఫ్ ఇంచ్ కలుపుకోవాలనమాట. అంటే కిందనే హాఫ్ ఇంచ్ పెట్టాము. పైన కూడా హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది పెట్టాలండి. కరెక్ట్ లెంత్ అనేది పెట్టామనుకోండి కుట్టేసరికి హైట్ అనేది తగ్గిపోద్ది. బ్లౌజ్ అనేది పొట్టిగా అయిపోద్ది. సో, ఇక్కడైతే మార్కింగ్ చేసుకోవాలండి. అంటే ఖర్చుతో కలిపి. తర్వాత ఇక్కడ చూడండి ఈ బ్లౌజ్ వచ్చేసి 40 సైజ్ అనమాట. 40 సైజ్ అంటే 10 ఒకవైపు వస్తది. 40/4 అండి. చెస్ట్ అనమాట ఇక్కడట. 10కి ఇట్లా మార్క్ చేసేసాను. ఇగోండి ఇది 40 సైజ్ అనమాట. తర్వాత ఇగోండి మళ్ళీ ఒకసారి చూసుకోండి. కొంచెం పావించి లూజ్ పెట్టేసుకోండి. వీళ్ళది ఏంటంటే బాడీ అనేది హెవీగా ఉంటదండి. వేసినప్పుడు బానే ఉంటది. తర్వాత వేసేసినాక ఇంకోసారి వేసుకున్నప్పుడు మళ్ళీ కొంచెం టైట్‌లాగా అనిపిస్తదని చెప్పేసి మళ్ళీ నేను జస్ట్ కొంచెం పావించ్ అనేది లూజ్ అనేది పెట్టమన్నారండి. అట్లా పెట్టాను. మనకి బ్యాక్ సైడ్ అంటే ఎలా చూసుకోవాలి చెస్ట్ అనేది చూపిస్తాను చూడండి. అంటే అక్కడ చెస్ట్ లూజ్ ఎలా మార్క్ చేసుకోవాలని ఫ్రంట్ వైపు కూడా చూసేసుకోవచ్చండి. లేదంటే బ్యాక్ సైడ్ బ్లౌజ్‌ని ఇట్లా పెట్టేసుకొని ఈ సైడ్ జాయింట్లు ఉంటాయి కదండీ! ఈ స్టార్టింగ్ సైడ్ జాయింట్ స్టార్టింగ్ సైడ్ జాయింట్ ఈ రెండిటిని చూసుకోండి. ఇట్లా చూస్తే ఎంతొచ్చిందంటే 40 సైజ్ వచ్చింది. అంటే 40కి కొంచెం ఎక్కువ వచ్చిందండి. అందుకు నేను 10 అయితే పెట్టేసాను. కొంచెం లూజ్ పెట్టమన్నారని చెప్పేసి. అలాగే నడుమండి. నడుమొచ్చేసి ఈ తాళ్ళు పట్టి వదిలేసి ఉక్స్ పట్టి వరకు ఇట్లా కొలుచుకోండి. కొలిస్తే ఎంతొచ్చిందంటే నాకు 35 ఇంచుల దగ్గర వచ్చిందండి. అందుకు నేనేం చేశానంటే 9కి కొంచెం తక్కువ కింద పెట్టేసాను. జస్ట్ కొంచెం ఒక గీటు తక్కువ కింద 9కి పెట్టేసి డాట్స్‌కి 1 ఇంచ్ ఖర్చేమొచ్చి 2 ఇంచెస్ పెట్టానండి. పెట్టేసినాక ఫస్ట్ అయితే ఇట్లా స్ట్రెయిట్ లైన్ అనేది గీసేయండి. గీసేసినాక ఏం చేస్తారంటే మనం ఇట్లా కాకుండా బ్లౌజులను కూడా ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి. ఇగోండి ఇట్లా సైడ్ జాయింట్లు ఉంటాయి కదండీ! ఇలా చూసుకొనైనా మనం పెట్టేసుకోవచ్చు. కాకపోతే ఇది కరెక్ట్ లైన్ అనేది కాదండి. అది కిందకైనా వస్తది. లేదంటే కొంచెం పైకైనా వస్తది. ఇప్పుడు మనం ఆర్మ్ రౌండ్ బట్టి చంక డౌన్ పెట్టేసుకుంటాం కదా! అప్పుడనమాట. ఇప్పుడు చూడండి ఇప్పుడు చెప్తున్నాను కదా! ఏంటంటే నెక్, షోల్డర్ కలిపి మనం ఎట్లా డ్రా చేయాలనేసి చెప్తాను. సో, ఇప్పుడొచ్చేసి ఇది 40 సైజ్ కదండీ! 40/10 ఏసుకోండి. అంటే డివైడెడ్ బై 10 ఏసుకుంటే ఎంతొస్తుంది? 4 వస్తుంది. దీనికి 2 ఇంచెస్ కలపండి. అంటే 6 ఇంచెస్ అనమాట. నెక్, షోల్డర్ పెట్టేసుకోవాలి. ఒకవేళ భుజాలు జారుతున్నాయి అంటే మాత్రము 1.5 అంటే 1.5 కలుపుకోండి. 4కి 1.5 కలిపానండి. అప్పుడు 5.5 వచ్చిందనమాట. నేను భుజాలు జారకుండా కట్ చేస్తాను కాబట్టి నేను టోటల్‌గా 5.5 అయితే పెట్టేస్తున్నానండి. అదే మీరు ఒకవేళ పెట్టేసుకోవాలనుకోండి ఇది 40 సైజ్‌కి ఇట్లా చెప్పాను కదా! అదే ఎంతైనా సరే చెస్ట్ లూజ్ ఎంతొచ్చిందో దానికి డివైడెడ్ బై 10 చేసేసి ప్లస్ 2 ఇంచెస్ యాడ్ చేసేసుకోండి. ఒకవేళ భుజాలు జారుతున్నాయి అన్నప్పుడు 1.5 యాడ్ చేసుకోండి. 1.5 అందుకోసము. సో, పైన 5.5కి మార్క్ చేశాను కదండీ! 5.5కి ఒక హాఫ్ ఇంచ్ కలిపానండి. కలిపేసి కిందకి మార్క్ చేశాను. ఇలాగ ఎల్ షేప్‌లో ఇట్లా డ్రా చేస్తున్నాను. 5.5కి హాఫ్ ఇంచ్ ఎందుకు కలిపానంటే వీళ్ళు హెవీ బాడీ కాబట్టి అక్కడ పట్టేసినట్టుగా ఉండకుండా ఉండాలంటే కొంచెము మనం అట్లా పెట్టేసుకోవాలి. ఈ కార్నర్‌లో 1.5 అయితే పెట్టానండి. ఇగోండి. తర్వాత ఈ ఈ టేప్‌ని ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని ఇట్లా రౌండ్ అనేది ఇచ్చేయండి. ఈ రౌండ్ ఇచ్చేటప్పుడు మనం కర్వ్ స్కేల్ అయినా ఉపయోగించొచ్చు. లేదంటే
ఫ్రీ హ్యాండ్‌తోనైనా ఇచ్చేయవచ్చు. తర్వాత ఇప్పుడు కొలుచుకోవాలనమాట. కరెక్ట్‌గా వచ్చిందా లేదని. ఈ కొలిచేటప్పుడు ఏం చేస్తామంటే గీట్ కిందలెళ్లి కొంచెం కొలుచుకుంటాం కదా! అంటే మనం కుట్టేటప్పుడు కొంచెం కిందలెళ్ళే కుడతాం కదా! ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇట్లా కొలుచుకోండి. కొలిస్తే ఎంతొచ్చిందంటే ఫస్ట్ ఒకసారి చూసుకోండి. ఇగోండి ఇక్కడ కొలిస్తే నాకు 10 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసేసుకొని ఇప్పుడు ఆర్మ్ రౌండ్ ఎంతుందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇది కరెక్ట్‌గా ఉందా లేదా అని చూసుకోవాలి. ఒకవేళ తక్కువైతే పైకి కొంచెం గీటు పెంచుకోవాలి. లేదంటే ఇంకా ఎక్కువుందనుకోండి కిందకి దింపుకోవాలండి. ఇప్పుడు చూడండి ఇదైతే నాకు పావుతకు 10 ఇంచీలు వచ్చిందనమాట. ఇందాక నేను రౌండ్ చేసేదేంటంటే 10 ఇంచీలు. అందుకోసం కొంచెం పైకి ఇట్లా లైన్ అనేది గీసేసి మళ్ళీ ఈ రౌండ్ గూడా కొంచెం పైకైతే గీయాలండి. మళ్ళీ అదే రౌండ్ మీద వదిలేయకూడదు. కొంచెం పైకి గీసిస్తే మళ్ళీ ఇప్పుడు ఒకసారి కొలుచుకున్నామనుకోండి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ కరెక్ట్‌గా వచ్చిందా లేదని తెలిసిపోద్దనమాట. సో, ఇప్పుడైతే నాకొచ్చేసిందండి. ఇక్కడ మీరు ఎప్పుడైనా సరే చెస్ట్ లూజ్‌కి ఆర్మ్ లూజు కరెక్ట్‌గా మ్యాచ్ చేయాలంటే అదే ప్లేస్‌లోనే మనము చేసుకోవాలండి. ఒకవేళ ఎక్కువైతే ఎక్కువ దించాలి. తక్కువైతే కొంచెం పైకెత్తాలనమాట. ఇప్పుడు నడుము మార్కింగ్ చేసేసాను కదా! నడుము మార్కింగ్ చేసేసాక ఇగో నడుము మార్కింగ్ ఎలా చేయాలంటే ఇట్లా చూసారా 2 సైడ్ జాయింట్లుంటాయి కదండీ! కరెక్ట్‌గా పెట్టేసుకొని మిడిల్‌లోని చూసుకుంటే ఎంతొచ్చిందో అంత. ఇగోండి పైనైతే నేను 2:15కి ఇందాక నెక్ పెట్టానండి. మిగతాది షోల్డర్ కింద పెట్టేసాను. ఖర్చు గూడా పావించి యాడ్ చేశాను. 2:30 మాట టోటల్‌గా. అయితే కిందకి గూడా ఒక పావించి కలిపి పావుతకు 3 ఇంచులకి ఇట్లా డబ్బా షేప్‌లో గీసాననమాట. ఈ తర్వాత ఇలా రౌండ్ అనేది గీసేసుకోవడమే. ఇగోండి చూసారు కదా! ఈ స్క్వేర్ నెక్‌లోన ఫస్ట్ నేను కిందకి పావుతకు 3 ఇంచులు పెట్టాను. పైన 2:30 పెట్టాననమాట. ఇంకా కొంచెం బ్రాడ్ కావాలంటే 3 ఇంచులు పెట్టేసుకొని ఇట్లా రౌండ్ అనేది ఇచ్చేయండి. నేనైతే ఇంతే పెడుతున్నాను. ఎందుకంటే ఇది వర్క్ బ్లౌజ్ అండి. అది మళ్ళీ పాడైపోద్దని చెప్పేసి. తర్వాత ఇక్కడ నుంచి ఇట్లా చూడండి టేప్ పెడుతున్నాను కదా! ఇట్లా స్ట్రెయిట్‌గా పెట్టేసుకొని ఈ షోల్డర్‌కి ఎదురుగా వచ్చేటట్టుగా డాట్ అనేది వేసేసుకోవాలండి. ఇది గూడా భుజాలు జారకుండా ఉండడానికి ఇది కూడా ఒక మెయిన్ పాయింట్ అండి. ఈ డాట్స్ మనకు నచ్చినట్టుగా వేసేసామనుకోండి, ఒక దగ్గర ఎక్కువైపోద్ది, ఒక దగ్గర తక్కువైపోయిందనుకోండి భుజం అనేది జారిపోద్దనమాట. సో, ఇది గుర్తించుకోవాల్సిందండి. ముఖ్యంగా ఇది కొత్త వారికైతే బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు ఈ నెక్క కట్ చేయొద్దు. ఇప్పుడు ఎందుకంటే ఈ కట్ చేయకూడదు. వర్క్ బ్లౌజ్ కదండీ! వర్క్ బ్లౌజ్ కట్ చేస్తాం కాబట్టి ఈ నెక్క ముందుగా కట్ చేసామనుకోండి మనకు కరెక్ట్‌గా రాదనమాట. సో, ఇప్పుడు చూడండి నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఈ చెస్ట్‌ని బట్టి ఇట్లా డివైడ్ చేసుకున్నామనుకోండి మనకైతే నెక్, షోల్డర్ ఎంత పెట్టాలనేది డౌట్ అనేది కూడా క్లియర్ అయిపోద్ది. కొత్త వారికైతే ఇది బాగా ఉపయోగపడుతుందండి. మెయిన్‌గా కొత్త వారి కోసమైతే నేను ఇదైతే చెప్తున్నాను ఈ ట్రిక్ అనేది. ఇట్లా చూసేసుకోండి. చెస్ట్ ఎంతొచ్చిందో దాన్ని డివైడెడ్ బై 10 చేసేసి ప్లస్ 2 ఇంచీలు యాడ్ చేయండి. భుజాలు జారుతాయి అన్నప్పుడు మాత్రం 1.5 యాడ్ చేసేసుకోండి. అది డీప్ నెక్కులకు మాత్రమే ఇట్లా చూసుకోవాలండి. అదే ఇంకా నెక్ అనేది పైకి ఇట్లా ఉందనుకోండి అప్పుడు మళ్ళీ ఫార్ములా మారిపోద్దనమాట. ఇది డీప్ నెక్‌లకు మాత్రమే గుర్తించుకోండి. ఈ విధంగా చూసుకోండి. ఎందుకంటే ఎక్కువ మందికి ఎంత పెట్టాలి నెక్, షోల్డర్ అనేది ఎక్కువ మందికైతే డౌట్ ఉంటది కదండీ! ఈ విధంగా చూసుకుంటే సరిపోద్దనమాట. సో, ఇగోండి మొత్తం మనం ఏ విధంగా మార్క్ చేసామో అదే విధంగా కట్ చేసుకొని ఇక్కడ చిన్న కట్స్ పెట్టేసుకోండి. ఇగోండి ప్రతి దగ్గర చిన్న చిన్న ఇట్లా పెట్టేసుకున్నామనుకోండి అదే లైన్ మీద కుట్టేసుకొనైనా వచ్చేయొచ్చనమాట. సో, అయిపోయిందండి. బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేసాను. ఈ విధంగా మనం ఈ టిప్స్‌తో అయితే మనం బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవచ్చండి. ఎంత హెవీ చెస్ట్ ఉన్నా సరే చిన్న సైజు వాళ్ళకి గూడాను. అయితే ఇప్పుడు చూపిస్తున్నాను కదా! ఇది ఈ నెక్ అనేది కొంచెం బ్రాడ్‌గా వెడల్పు వేసేసారనుకోండి ఏం చేయాలంటే మనము కరెక్ట్ మెజర్‌మెంట్‌తోని లైనింగ్ తీసుకుంటాం కదా! మార్కింగ్ చేసుకుంటాం కదా! అయితే ఇక్కడ నెక్ ఎక్కువుందనుకోండి, ఇక్కడ తగ్గించుకోవాలి. ఇక్కడ తగ్గించుకోవాలంటే ఏంటంటే, డబుల్ ఫోల్డింగ్ మీద ఇట్లా కొంచెం కుట్టేసుకోవాలండి. ఈ కుట్టు వేసుకునేక ఈ లైనింగ్ ఎంతుందో, అంటే లైనింగ్‌కి మనము ఎన్ని ఇంచులు పెట్టామో నెక్ అనేది, అదే నెక్కు దీనికొచ్చేటట్టుగా చూసుకోవాలనమాట. ఇట్లా కుట్టిస్తే దగ్గరికొచ్చేస్తదండి నెక్కు. అప్పుడు ఆ విధంగా అడ్జస్ట్ అయిపోద్దనమాట. సో, చూసారు కదండీ! సో, నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్‌కొచ్చేసి ఇగోండి ఇట్లా డబుల్ ఫోల్డింగ్‌లోన 4 లేయర్‌లొచ్చే విధంగా ఇలా పెట్టేసుకోవాలి. మీకు పైన మార్కింగ్ చేసి చూపించడానికి నేను ఇట్లా ఫోల్డింగ్ చేసేసానండి. కిందనైతే జాయింట్లనేవి పడతాయనమాట. సో, కిందని ఇట్లా లైన్‌గా ఒక క్లాత్ తీసేయండి. ఇగోండి హెచ్చు తగ్గులుంది కదా! ఈ క్లాత్ అనేది ఇలా కట్ చేసేయండి. సో, నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకోండి. ఇందాక స్టార్టింగ్ చూపించాను కదా! హ్యాండ్‌కి గూడా వర్క్ వచ్చిందనమాట. ఒక హాఫ్ ఇంచ్ వరకు ఉందనుకోండి తిప్పేయొచ్చనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బ్లౌజు హ్యాండ్స్ చూడండి ఎలా కట్ చేస్తున్నానో. ఫస్టు ఇట్లా హ్యాండ్‌ని ఇట్లా పెట్టేసుకోండి నీట్‌గా ఇట్లా ప్లేస్ చేసేసుకోండి. కుట్టు మళ్ళీ పైన కొంచెం ఖర్చుకి ఇలాగ సైడ్‌ని గూడాను ఈ విధంగా పెట్టేసుకోండి. పెట్టేసుకుంటే ఫస్ట్ అయితే
స్ట్రైట్‌గా లైన్ గీసేయండి. చంక డౌన్ వచ్చేసి వీళ్ళకి 3:30 పెట్టేస్తే సరిపోతదండి. ఇగోండి 10:30 వచ్చింది టోటల్‌గా. అంటే ఖర్చుతో కలిపి 10:30 వచ్చిందనమాట. ఇక్కడ ఒకేళ ఈ మార్కింగ్ మనకి కరెక్ట్ కాదనిపిస్తే మాత్రం ఇట్లా 3:30కి చంక డౌన్ పెట్టేసుకుంటే సరిపోద్ది. ఇది ఆల్రెడీ నేను కుట్టిన బ్లౌజ్ అండి. ఇప్పుడు కొల బ్లౌజ్ గూడాను. అందుకు నాకు తెలుసనమాట. సో, ఇట్లా క్రాస్‌గా 10 ఇంచులకి మార్క్ చేశాను. అయితే ఇక్కడ హ్యాండ్ లూజ్ మార్క్ చేసేసుకొని తర్వాత ఖర్చు అనేది యాడ్ చేసేసుకోవాలి. ఇదిగోండి. తర్వాతొచ్చేసి ఏం చేస్తారంటే, ఇక్కడ నుంచి ఇది కొంచెం పెద్దదే 40 సైజ్ కాబట్టి 2:30కి మార్క్ చేసుకోండి. సో, ఇట్లా మార్క్ చేశాక ఇలా క్రాస్‌గా లైన్ గీసేసుకోండి ఫస్టు. అంటే ఈ కర్వ్ తిప్పడం ఎక్కువ మందికి రాగదు అన్నప్పుడు మాత్రం ఇట్లా చూసుకోండి. లేదంటే ఫ్రీ హ్యాండ్‌తోనే ఇట్లా వేసేయవచ్చు. లేదంటే ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసేసుకోండి. ఈ విధంగా చూసేసుకోండి. ఫస్ట్ 2 ఇంచులకి ముందు కొంచెం మార్క్ చేసేసి, ఆ 2 ఇంచుల నుంచి కొంచెం ఇట్లా చూసేసుకొని స్కేల్‌ని ప్లేస్ చేసుకోవడమే మనకి కరెక్ట్‌గా రావాలండి. తర్వాత ఈ విధంగా అనమాట. ఈ సైడ్ ఉంది కదా! ఇట్లా చూసుకోండి. చూసుకుంటే ఈ షేప్ చూసారు కదా! ఇట్లా వచ్చేసింది కర్వ్‌లాగా ఇట్లా రావాలనమాట. మనకి ఫ్రీ హ్యాండ్‌తోనే నార్మల్‌గానే ఇట్లా మార్కింగ్ అనేది చేసేయవచ్చండి. లేదంటే ఇందాక కర్వ్ స్కేల్ ఉపయోగించాం కదా! ఆ విధంగానే చేసేసుకోవచ్చండి. అయితే ఇక్కడ వీడియో పడుతుందా లేదనైతే నేను చూస్తున్నాను. సో, నెక్స్ట్ వచ్చేసి ఒకసారి ఇట్లా కొలుచుకోండి. ఇలా కొలిస్తే మనకి యాక్చువల్లీ రావాల్సింది 10 ఇంచీలండి. 10 ఇంచులు కొంచెం తక్కువొచ్చినా మంచిదే. ఎందుకంటే, ఈ కర్వ్ అనేది తిరిగే దగ్గర కొంచెము క్లాత్ అనేది అడ్జస్ట్ అయిపోద్దండి. కుట్టేసరికి సరిపోద్దనమాట. సో, చూసారా ఇట్లా అనమాట. ఆహ్ ఇదిగోండి ఇట్లా గీసేసినాక తర్వాత ఇక్కడ నుంచి 1 ఇంచ్‌కి ఇట్లా పెట్టేసుకోండి. పెట్టేసుకొని ఈ చివరి నుంచి ఇక్కడ 1 ఇంచ్‌కి ఇట్లా పెట్టేసుకొని ఈ మిడిల్‌లోని టేప్ తోటి ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోండి మిడిల్‌లోకి. ఇక్కడ ఒక 30 ఇంచు వరకు ఇట్లా లోతు అనమాట. హ్యాండ్ లోతు తీసుకోవడానికి ఇట్లా చూసుకోండి. ఈ స్కేల్ తీసేసుకొని ఇట్లా ప్లేస్ చేసేసుకోండి. 1 ఇంచ్‌కి ఇక్కడ మిడిల్‌లో మార్క్ చేశాను కదా! దానికి ఈ చివరది ఇట్లా మార్క్ చేసేసినాక ఈ విధంగా లోతు అనేది తీసేసుకోవాలి. అయితే మీకు లోతు అనేది మార్కింగ్ చేసి మాత్రమే చూపిస్తున్నాను గానీ ఇప్పుడైతే నేను కట్ చేయను. సో, చిన్న సైజు వాళ్ళకి ఫస్ట్ అయితే 1.5 పెట్టేసుకోండి. 1.5 నుంచి ఇలా కర్వ్ అనేది తీసేయవచ్చండి. ఇది హెవీ సైజు వాళ్ళకి అంటే వీళ్ళ హ్యాండ్ గూడా కొంచెం లావుగే ఉంటది కదండీ! అందుకోసము కనీసం 2.5 ఇంచులు పెట్టేసినాకే అప్పుడు మాత్రం 2.5కి డౌన్ చేస్తేనే అప్పుడు ఫ్రీగా వచ్చేస్తదనమాట కర్వ్ అనేది. సో, తర్వాత వచ్చేసి ఇలా మార్క్ చేసేసినాక కటింగ్ అనేది చేసేయండి. చూసారు కదా! ఇట్లా చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టేసుకోండి. ఇగోండి ఒకేళ లెవెల్‌గా లేదు అనేసి మనకు గాని అనిపిస్తే ఏం చేస్తారంటే ఇప్పుడు చూడండి జస్ట్ చిన్నది మాత్రమే పైన లెవెల్ చేసేయండి. జస్ట్ చిన్నది ఎక్కువైతే కాదు. ఇలాగా. ఇగోండి చూసారా? ఈ విధంగా అన్నమాట. ఎక్కువ గూడా కాదు. ఇట్లా తీసేయడమే. దీనికి లోతనేది ఇప్పుడు తీయనండి. దీనికి జాయింట్లు గూడా వేయాలనమాట. అందుకోసం వేసేసినప్పుడు చెప్తాను. ఇగోండి. బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసేసానండి. అయితే ఫ్రంట్ పార్ట్ ఇప్పుడైతే చెప్పను. ఎక్కువైపోద్దనమాట లెంత్ అనేది. తర్వాత చూపిస్తాను. అయితే ఇప్పుడు కరెక్ట్‌గా బ్యాక్ పార్ట్‌కి హ్యాండ్ మ్యాచ్ అయిందా లేదని ఇట్లా చూసుకోండి. అంటే బ్యాక్ పార్ట్ దగ్గర కొంచెం ఖర్చు వదిలేసినాక చూస్తే చూసారా 2 ఖర్చులు ఒకే దగ్గరకొచ్చాయనమాట. ఇట్లా చూసేసుకోవాలి. ఇక్కడ ఖర్చు వదిలేయండి బ్యాక్ పార్ట్‌ది. పైన కుడతాం కదా! అది వదిలేసినాక ఇగోండి ఇట్లా చూసుకోవాలి. ఇగోండి ఈ విధంగా. ఇట్లా చూస్తే కరెక్ట్‌గా వచ్చిందా లేదా అని మనకి తెలిసిపోద్దండి. సో, చూసారు కదండీ! ఈ విధంగా మనమైతే నా స్టైల్‌లో అయితే నేనైతే ఈ విధంగా కట్ చేస్తానండి బ్లౌజ్ అనేది. ఎంత పెద్ద సైజ్ అయినా, చిన్న సైజ్ అయినా మనమైతే నెక్, షోల్డర్ ఎట్లా పెట్టుకోవాలో చెప్పాను కదా! అది కూడా నెక్ డీప్ అయితే మాత్రమే ఆ ఫార్ములా ఉపయోగించండి. ఒకవేళ నెక్ అనేది పైకుంటే మాత్రం ఆ ఫార్ములా పనికిరాదనమాట. దానికి ఇంకో ఫార్ములా ఉంటది చెప్తాను. మీరు ఒకవేళ కావాలంటే నాకు కామెంట్ చేయండి. సో, ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నా గానీ ఎవరు లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.